శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళ తరకు వచ్చి నవంబర్ 26, 2024 సంవత్సరం మన భారతదేశ సోదర సోదరీమణులందరికీ 75వ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు. ఇక ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే, కువైట్లో ప్రస్తుతానికి కువైట్కి సంబంధించిన పౌరసత్వాన్ని చాలామంది నుంచి ఉపసంహరించుకోవడం జరుగుతుంది గవర్నమెంట్. సో వాళ్ళందరూ కూడా వివిధ వర్గాల ద్వారా వారు అక్రమంగా కువైట్ పౌరసత్వాన్ని పొందారని చెప్పేసి వారికి సంబంధించిన పౌరసత్వాన్ని క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. అయితే దీని యొక్క ప్రభావం అనేటువంటిది చాలా రకాలుగా కువైట్ గవర్నమెంట్ పైన అలాగే కొన్ని సంస్థల పైన కూడా పడుతూ ఉంది. సో అవి ఏమిటని మనం చూద్దాం. అయితే వాటిని చూసేదానికి ముందు, కువైట్లో ఒక సిరియన్ ప్రవాసీయుడికి 3 సంవత్సరముల కఠిన కారాగార జైలు శిక్ష విధించింది కువైట్ గవర్నమెంట్. ఎందుకంటే దీనికి రిలేటెడే, దానికి సంబంధించింది కూడా. సో వివరాలుగా మనం చూసుకున్నట్లయితే, అతనికి సంబంధించినటువంటి కువైట్ పౌరసత్వాన్ని ఉపసంహరించుకుంది గవర్నమెంట్. అంటే ఇన్ని రోజులు అతను కువైట్ పౌరుడిగా మెలిగాడు, కాకపోతే అతను అక్రమంగా కువైట్కి సంబంధించిన పౌరసత్వాన్ని పొందాడని చెప్పేసి నిరూపితం కావడంతో అతను పౌరసత్వం అతనిగా క్యాన్సిల్ చేసింది. అయితే ఇతనేం చేశాడు, దొంగ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి వేరే సివిల్ ఐడి కార్డు పొందాలని చెప్పేసి అనుకున్నాడు. దానికోసం ఆఫీస్కి వెళ్ళాడు, డూప్లికేట్ పత్రాలతోటి అక్కడ ఒక అధికారిని ఇతనిగా నమ్మించగలిగాడు. అయితే దాని తర్వాత ఒక అధికారితో పూర్తి అయిపోదు కదా, నెక్స్ట్ అధికారి దగ్గరికి వెళ్ళేటప్పటికి అతను కొద్దిగా అనుమానం వచ్చింది. దానిపైన పూర్తిగా పరిశీలించిన తర్వాత మేనేజర్కి తెలియజేశాడు. సో ఇలా జరిగిందని చెప్పేసి మేనేజర్ కూడా పూర్తిగా పరిశీలించిన తర్వాత ఇవన్నీ ఫేక్ అని చెప్పేసి గుర్తించి భద్రతా అధికారులకు సమాచారం అందించారు. వాళ్ళు వెంటనే వచ్చి ఆ వ్యక్తిని అతనికి అదుపులో తీసుకున్నారు. దాని తర్వాత విచారణ జరిగింది. విచారణలో అతనికి 3 సంవత్సరముల కఠిన కారాగార జైలు శిక్ష విధించింది. అంటే అతను పౌరసత్వం ఉన్నప్పుడు ఒక సివిల్ ఐడి కార్డు ఉంది. అయితే అలాంటి సివిల్ ఐడి కార్డు ఇంకోటి పొందాలని చెప్పేసి డూప్లికేట్ డాక్యుమెంట్స్ తోటి పొందాలని చెప్పేసి అనుకున్నాడు, కానీ దొరికిపోయాడు. సో ఇక్కడ డూప్లికేట్ డాక్యుమెంట్స్ యూజ్ చేయడం ఒక కేసు, అలాగే క్యాన్సల్ అయిపోయినటువంటి పౌరసత్వాన్ని మళ్ళీ దుర్వినియోగించడం ఇంకొకటి అనమాట. సో ఈ విధంగా 2 విధాలుగా అతను కేసులు అనేది బుక్ అయ్యి 3 సంవత్సరముల కఠిన కారాగార జైలు శిక్ష విధించారు. అది పూర్తయిన తర్వాత అతని దేశ బహిష్కరణ చేయడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. సో ఇవే కాకుండా కువైట్లో ఈ కువైట్ పౌరసత్వాన్ని ఉపసంహరించుకున్న తర్వాత చాలామందికి విడాకులకు కూడా అప్లై చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు. సో విడాకులకు ఎందుకు అప్లై చేస్తున్నారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కువైట్కి సంబంధించిన ఒక మహిళ ఒక వ్యక్తిని పెళ్లి చేసుకున్నది. అయితే అతనికి సంబంధించిన పౌరసత్వం ఇప్పుడు క్యాన్సిల్ అయిపోయింది. అప్పుడు ఏంటి పరిస్థితి? సో భర్తతో పాటే ఉండాలనుకుంటే భర్త ఇప్పుడు అతను సొంత దేశానికి వెళ్ళిపోతాడు, అప్పుడు ఆవిడ కూడా వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఆవిడ అక్కడికి వెళ్తే ఇక్కడ పౌరసత్వం ఆవిడకి క్యాన్సిల్ అయిపోతుంది. అయితే కొంతమంది ఏం చేస్తున్నారంటే, అలా కాకుండా విడాకులు తీసుకోవడం జరుగుతుంది. విడాకులు తీసుకున్నట్లయితే ఆ మహిళకు కువైట్ పౌరసత్వం అలాగే ఉంటుంది. కువైట్లో పొందేటువంటి లబ్ధి ఏదైతే ఉంటుందో, అంటే అటు వాళ్ళకి రావాల్సినవి ఏదైతే ఉంటాయో అవన్నీ ఉంటాయి. అలాగే జాబ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. సో అందుకోసం చెప్పేసి కొంతమంది విడాకులకి కూడా రెడీ అవుతున్నారు. సో అలాంటి కేసులు కూడా వస్తున్నాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. అలాగే విద్యా మంత్రిత్వ శాఖలో కూడా దీనికి సంబంధించిన ప్రభావం అయితే చూపిస్తుంది. సుమారుగా ఒక 70 మంది ఉపాధ్యాయులు దీని బారిన పడ్డారు. అంటే వారి యొక్క పౌరసత్వాన్ని కువైట్కి సంబంధించినటువంటి గవర్నమెంట్ ఉపసంహరించుకోవడం జరిగింది. అంటే కువైట్ పౌరులుగా ఎన్ని రోజులు వాళ్ళు మెలిగారు, ఇప్పుడు వాళ్ళ పౌరసత్వం క్యాన్సిల్ అయిపోయింది. దాంతో వాళ్ళు ఉద్యోగం చేయడానికి లేదు, అలాగే జీతం కూడా తీసుకోవడానికి లేదు. వాళ్ళకి 2 క్యాన్సిల్ చేసింది. పౌరసత్వం పోయినప్పుడు ఇంక ఈ 2 కూడా పోతాయి కదా, సో ఆటోమేటిక్గా అడుగు పోయినట్టే. సో 70 పోస్టులు అయితే ఖాళీ అయ్యి వాటిని భర్తీ చేయడం కోసం మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు అయితే ఆల్రెడీ మొదటి దశలో కొంతమందిని అయితే భర్తీ చేయబోతున్నారు, 2వ దశలో పూర్తిగా భర్తీ చేస్తామని చెప్పేసి అంటున్నారు. దీంతో పాటుగా ఈ పౌరసత్వం క్యాన్సిల్ చేయడం వలన కువైట్ బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న వారు ఎవరైతే ఉంటారో అలాంటి వారు కూడా ఇందులో ఉన్నారు. దాని కారణంగా ఇప్పటి వరకు బయటపడింది ఏంటంటే, 12 మిలియన్ల కువైటీ దినార్లు అనేటువంటిది వీళ్ళు రుణాల కింద ఉన్నారని చెప్పేసి అంటున్నారు. అంటే రుణాలు తీసుకున్నట్లు, అంటే వీళ్ళు గవర్నమెంట్కి బ్యాంకుల ద్వారా చెల్లించాల్సినటువంటి డబ్బులు 12 మిలియన్ల కువైటీ దినార్లు అంతటి రుణాన్ని ఏదైనా తీసుకున్నారు, అప్పులు తీసుకున్నారు వీళ్ళు. మరి ఇప్పుడు పౌరసత్వం క్యాన్సిల్ అయిపోయింది, వాళ్ళ సొంత దేశాలకు పంపించేస్తున్నారు. మరి దీని పరిస్థితి ఏమిటి? సో దీని గురించి కూడా ప్రస్తుతానికి అయితే గవర్నమెంట్ అలాగే కోర్టులు అయితే చర్చలు జరుపుతూ ఉన్నాయి. సో ఎలా చేయాలి, వారికి సంబంధించినటువంటి స్థిర చరాస్తులు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా స్వాధీనించేసుకోవడం, అలాగే వారి దగ్గర డబ్బులు ఏవైనా సరే మొత్తం అంతా స్వాధీనించేసుకోవడం, వాటిని బ్యాంకులు స్వాధీనించేసుకుంటాయి ఇంక పూర్తిగా. సో అలాంటి చర్యలు తీసుకోవాలా, లేకపోతే ఎలాగ వాటికి మార్గం అనే దాని గురించి అయితే ప్రస్తుతానికి ఆలోచిస్తున్నారు. సో ఏదైనప్పటికీ 12 మిలియన్ల కువైటీ దినార్లు అనేటువంటిది ఇప్పటి వరకు ఎవరికైతే క్యాన్సిల్ అయిందో వారి ద్వారా బయటపడేటువంటి రుణాలు ఇవి ఇంకా రానున్న రోజుల్లో పెరిగేటువంటి అవకాశాలు ఉండొచ్చు అని చెప్పేసి అన్నారు. ఎందుకంటే రోజు రోజుకి ఈ పౌరసత్వం క్యాన్సిల్ అవుతున్న వారి సంఖ్య పెరుగుతూ వస్తుంది కాబట్టి ఆ మనీ కూడా ఇంకా పెరిగేటువంటి అవకాశాలు ఉండొచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు. అయితే దీని కారణంగా ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఒక్కటి, ఇంతమందికి సంబంధించిన పౌరసత్వాన్ని క్యాన్సిల్ చేస్తున్నారు కదా, వారందరూ ఇన్ని రోజులు పౌరులుగా ఉన్నారు అనేసి అంటే వారికంటూ ఒక ఇల్లు ఉంటుంది. ఆ ఇంట్లో పనిచేయడానికి వర్కర్స్ అంటే కద్దమాలు ఉంటారు, హౌస్ బాయ్లు ఉంటారు, డ్రైవర్లు ఉంటారు. మరి వాళ్ళ పరిస్థితి ఏమిటి?
వాళ్ళకి అకమాలు క్యాన్సిల్ చేసి ఇంటికి పంపిస్తారా, లేదంటే ఇక్కడ ఎక్కడైనా మార్చుకోవడానికి కుదురుతుందా ఏమిటి? సో దీని గురించి మనకైతే ఇంకా క్లారిటీ లేదండి. మీకు తెలిసి దీనికి ఏదన్నా ఆన్సర్ తెలిస్తే కనుక, మీకు తెలిసిన చోట ఎక్కడైనా ఇలాంటివి జరిగి ఆ ఇంట్లో డ్రైవర్లు ఏదైనా ఇబ్బందులు పడుతుండి వారికి సొల్యూషన్ ఏమైనా దొరికిందా అనేది మీకు ఏదైనా తెలిసింటే కనుక కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మనం కూడా మిగతా వాళ్ళకి తెలియచేద్దాం. ఎందుకంటే కొంతమంది ఈ బారిన పడిన వాళ్ళు కంపల్సరీగా ఉంటారు కదా. ఎందుకంటే ఇప్పటికే ఒక 4,000 మందికి పైగా పౌరసత్వాన్ని అయితే క్యాన్సిల్ చేస్తున్నారు. మరి ఆ 4,000 కుటుంబాల్లో 4,000 మంది గృహ కార్మికులు ఉంటారు తప్పనిసరిగా. ఒక ఇంటికి ఒకరిని పెట్టుకున్నా కూడా, ఇద్దరిని పెట్టుకోవాలంటే 8,000 మంది గృహ కార్మికులు. అలా లెక్క పెట్టుకున్నా కూడా మనం సో ఎంతమంది దీనిపైన ప్రభావితులు అయి ఉంటారో ఒకసారి చూడండి. డ్రైవర్లు ఉంటారు, కద్దమ్మాలు ఉంటారు, హౌస్ బాయ్లు ఉంటారు. కాబట్టి మీకు దీనికి సంబంధించి ఏదైనా సమాచారం ఉంటే కనుక మీరు కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మనం మిగతా వాళ్ళందరికీ కూడా తెలియజేద్దాం. జనరల్గా గిన్నీస్ బుక్లో స్థానం దక్కించుకోవాలంటే, అంటే గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం దక్కించుకోవాలంటే చాలా కష్టం. అయితే అది ఒకసారి దక్కించుకుంటే మనం గ్రేట్ అని చెప్పేసి అనుకుంటాం. కొంతమంది 2 సార్లు 3 సార్లుగా దక్కించుకున్న వాళ్ళు ఉన్నారు. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే వ్యక్తి మాత్రం వరుసగా 4 సార్లు ఈ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లో అయితే స్థానం దక్కించుకున్నాడు. ఆ వ్యక్తి ఎక్కడో లేడండి, కువైట్లోనే ఉన్నారు. కువైట్కి సంబంధించినటువంటి మొహమ్మద్ బుర్బాయియా ఆయన పేరు. ఆయన వచ్చి ప్రపంచ ప్రఖ్యాత జెట్ స్కీ రైడర్. ఆయన జెట్ స్కీలు అంటే మీకు అందరికీ తెలిసే ఉంటుంది. నీటిపైన ఒక స్కూటర్ లాంటి బోట్ ఉంటుంది, దాన్ని తోలుతుంటారు కదా, దాన్ని జెట్ స్కీ అనేసి అంటారు. సో అలాంటి దాంట్లో ఆయన ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి అంతర్జాతీయ పోటీల్లో 28 మెడల్స్ని సాధించాడు. గ్రేట్ కదా, 28 మెడల్స్. దాంతో ఇప్పటికీ ఆయనకి ఆల్రెడీ 3 సార్లు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం ఉంది. ఇప్పుడు 4వసారిగా దక్కింది. దీంతో కువైట్కి సంబంధించినటువంటి మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కల్చరల్ ఏదైతే ఉందో దానికి సంబంధించి, అలాగే మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ యూత్ అఫైర్స్, సో దీనికి సంబంధించిన మంత్రి అయినటువంటి అబ్దుల్ రహమాన్ అల్ ముతైరీ గారు, మరియు ఈ గిన్నీస్ బుక్కి అంటే గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ సంబంధించినటువంటి ప్రతినిధులు ఎవరైతే ఉంటారో వీరందరూ కూడా ఆయనకి సన్మానం చేయడం జరిగింది. సో అది ఎంతైనా సరే మనం గ్రేట్ అని చెప్పేసి చెప్పుకోవాలి. కువైట్కి సంబంధించిన పౌరుడు వరుసగా 4 సార్లు ఆయన గిన్నీస్ బుక్లో స్థానం అయితే దక్కించుకున్నాడు. కువైట్కి సంబంధించిన భద్రతా అధికారులు ఈ మధ్యకాలంలో కువైట్లో ఎవరైనా అక్రమంగా కువైట్లోకి ప్రవేశించాలని చూసినా, లేదు కువైట్లో ఎవరైనా సరే హ్యూమన్ ట్రాఫికింగ్కి పాల్పడుతున్నా, అంటే దొంగ వీసాలు ఇవ్వడం కానీ ఇలాంటివి చేస్తున్నా, డాక్యుమెంట్స్ ఫోర్జరీ చేస్తున్నా, ఇలాంటి వాటిపైన గట్టిగా చర్యలు అయితే తీసుకుంటున్నారు కదా. ఇందులో భాగంగా ఒక కువైట్కి సంబంధించిన పౌరుడు మరియు అతని యొక్క పాట అనేటువంటి సిరియన్ దేశానికి సంబంధించిన ఒక వ్యక్తిని కూడా అదుపులో తీసుకున్నారు. వీళ్ళు ఏం చేశారంటే సుమారుగా 600 మందికి డూప్లికేట్ పత్రాల ద్వారా వీసాలు అనేటువంటిది జారీ చేయడం జరిగింది. అది కూడా డబ్బులు తీసుకొని 500 దినాల వరకు ఒక్కొక్కరి దగ్గర తీసుకొని సుమారుగా 500, 100 అటు ఇటు ఉండొచ్చు అనమాట, తీసుకొని వాళ్ళకి వీసాలు అయితే జారీ చేయడం జరిగింది. సో వీళ్ళు ఏం చేస్తారంటే హెవీ వెహికల్స్ ఏవైతే ఉంటాయో అలాంటి వాటిపైన వీళ్ళకి వీసాలు అయితే జారీ చేయడం జరుగుతుంది. సో ఏదైనప్పటికీ అవన్నీ కూడా డూప్లికేట్ పత్రాలు, ఇక్కడ కంపెనీలు ఉండవు, ఏమీ ఉండవు, కానీ వాళ్ళకి వీసాలు అయితే వెళ్తాయి, డబ్బులు తీసుకుంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత రోడ్లపైన ఉండడం వాళ్ళు అంటే పర్ఫెక్ట్ వాళ్ళకి ఉద్యోగం అంటూ చూపించడం ఉండదు. ఆ కమ్మ కొడితే కొట్టచ్చు, లేదంటే వదిలేయచ్చు బయట. సో ఇలాంటివి జరుగుతున్నాయి అనమాట. సో ఈ విధంగా ఒక 600 మందికి ఈ విధంగా చేసినట్లు గుర్తించి వారిద్దరిని ప్రస్తుతానికి అదుపులో తీసుకున్నారు. చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకు రెఫర్ చేశారు. ఈ ఇద్దరితో పాటుగా వీరికి సహకరించినట్టు మరికొంతమందిని కూడా అదుపులో తీసుకున్నట్లు తెలియజేస్తున్నారు. సీసీటీవీలు అనేటువంటిది ఒక్కొక్కసారి దొంగలను పట్టుకోవడానికి బాగా ఉపయోగపడుతుంటాయి. అయితే మన ఇంట్లో ఎవరిపైనా మనకి అనుమానం ఉండి సీసీ కెమెరా కనుక ఫిక్స్ చేసామనుకోండి, దాని ద్వారా ఒక్కొక్కసారి మనం కూడా దొరికిపోవడానికి అవకాశాలు ఉంటాయి. అలాంటిదే కువైట్లో ఒక సంఘటన చోటు చేసుకుంది. భార్యాభర్తలు ఇద్దరి మధ్య గొడవ వచ్చింది, కోర్టుకు వెళ్ళారు. మహిళ అయితే నాకు విడాకులు కావాలి, నా భర్త నన్ను వేధిస్తున్నాడని చెప్పేసి ఆవిడ కోరింది. అయితే సరైనటువంటి ఆధారం లేకపోవడం వల్ల అది పెండింగ్లో ఉంది. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఆ భర్త ఏం చేశారంటే ఇంట్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తారు. ఇంట్లో వర్కర్స్ ఎవరైతే ఉంటారో వారిని చూడడానికి, అలాగే మిగతా వాళ్ళ ఇంట్లో చూడడానికి ఎప్పటికప్పుడు సీసీ కెమెరాల ద్వారా చూస్తూ ఉండేవాడు. అయితే ఈ సీసీ కెమెరాల్లో ఇతను భార్యని కొట్టడం, తిట్టడం, బాగా వేధించడం ఇలాంటివి చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా రికార్డ్ అయ్యాయి. వాటన్నిటికి సంబంధించిన ఫోటో చేసి ఆవిడ కోర్టుకి సమర్పించింది. దాంతో కోర్టు వీళ్ళకి విడాకులు అయితే మంజూరు చేసింది. ఎందుకంటే డైరెక్ట్గా సాక్ష్యాలు అయితే ఉన్నాయి. సో అతను పెట్టినటువంటి సీసీ కెమెరాలు అతన్ని విడాకులు తీసుకోవడానికి అయితే దారి తీసింది. సో విడాకులు తీసుకుంటే ఇంక మీకు తెలిసిందే కదా, కంపల్సరీగా ఆవిడకి డబ్బులు అయితే అతను చెల్లించాల్సి ఉంటుంది. సో ఆ విధంగా జరిగింది. ఈ కేసు అయితే చాలా ఈజీగా సింపుల్గా సాల్వ్ అయిపోయిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి. కువైట్లో డీజిల్ దొంగతనం చేస్తున్నటువంటి ఒక వ్యక్తిని కువైట్కి సంబంధించిన భద్రతా అధికారులు అదుపులో తీసుకున్నారు. కువైట్లో ఉన్నటువంటి ఈ బుర్గన్ చమురు క్షేత్రం ఏదైతే ఉందో అక్కడ ఒక వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు, ఒక కువైట్కి సంబంధించిన పౌరుడికి. అతను పోలీసు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. పోలీసు వాళ్ళు వచ్చి చూడంగా అతను డీజిల్ దొంగతనం చేస్తుండగా రెడీ హ్యాండ్గా పట్టుకున్నారు. సో అతనిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకి రెఫర్ చేశారు. కువైట్లో ఇవాల్టి వాతావరణం అయితే కొద్దిగా మేఘావృతమైందని చెప్పేసి మనం చెప్పుకోవాలి. అయితే ఇప్పుడు మనం వీడియో పెట్టే సమయానికి మాత్రం కొద్దిగా తేలికపాటి వర్షాలు అయితే కువైట్ వ్యాప్తంగా కురుస్తూ ఉన్నాయి.
సో ఇవాళ రాత్రి అంతా కూడా ఇలాగే కొనసాగడానికి అవకాశం ఉంది. రేపు ఉదయం మాత్రం ఈదురుగాలు వీసడానికి అవకాశాలు ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. కువైట్కి సంబంధించినటువంటి సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కువైట్లో ఉన్న పౌరులు మరియు ప్రవాసీలు అందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నారు. అదేమిటంటే మీకు ఎవరైనా సరే లింకులు పెట్టి ఆ లింకుల ద్వారా ఏదైనా పేమెంట్లు చేయమని చెప్పినా, లేదు మీకు మంచి ఆఫర్లు ఉన్నాయి ఈ లింక్ క్లిక్ చేసి ఆ ఆఫర్ని మీరు వినియోగించుకోండి అని చెప్పినా, లేదు తక్కువ ధరకే మీకు వస్తువులు లభిస్తాయి ఈ లింక్లు క్లిక్ చేయండి అని చెప్పేసి చెప్పినా, లేదంటే ఆ లింక్ క్లిక్ చేయడం ద్వారా ఏదైనా ఒక వెబ్సైట్కి సపరేట్గా వెళ్ళినా, ఇలాంటి వాటిపైన మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండని చెప్పేసి అంటున్నారు. సో ఎప్పుడైనా సరే మీరు షాపింగ్ చేయాలి అనేసి అంటే, ఏదైనా వస్తువులు ఆన్లైన్లో కొనాలి అనుకుంటే కనుక దానికి సంబంధించిన అఫిషియల్ అప్లికేషన్స్ కానీ వెబ్సైట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మాత్రమే మీరు వినియోగించండి. ఏదైనా లింక్ వచ్చి ఆ లింక్ క్లిక్ చేసి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రముఖ కంపెనీ ఏదైనా ఒకటి తీసుకుందాం, ఒక అల్గానిమ్ అనుకుందాం, అల్గానికి సంబంధించిన ఒక లింక్ వచ్చింది, క్లిక్ చేసాం, అల్గానిమ్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. కానీ అది ఒరిజినల్ అల్గానిమ్ వెబ్సైటా లేకపోతే వేరేదా, అది ఫస్ట్ మనం నిర్ధారించుకోవాలి. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి, డైరెక్ట్గా మీరు అల్గానిమ్లోకి వెళ్ళండి. వాళ్ళకి సంబంధించిన అప్లికేషన్ ఏదైతే ఉందో దాన్ని ప్లే స్టోర్ నుంచి కానీ, యాప్ స్టోర్ నుంచి కానీ, యాప్ గ్యాలరీ నుంచి కానీ వీటిలో నుంచి డౌన్లోడ్ చేసుకోండి, వాటి ద్వారా యూజ్ చేసుకోండి. లేదా డైరెక్ట్గా వెబ్సైట్లో నుంచి వెళ్ళండి. అంతేగాని లింక్ ద్వారా వెబ్సైట్లోకి మాత్రం వెళ్ళకండి అని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే అది చూడడానికి వెబ్సైట్ అలాగే ఉంటుంది, కానీ అది నకిలీ వెబ్సైట్ అవ్వచ్చు బహుశా. సో దాని ద్వారా మీకు సంబంధించిన డేటాను తస్కరించి మీ దగ్గర ఉన్న డబ్బులు మొత్తాన్ని కాజేయడానికి అవకాశం ఉండొచ్చు. లేదంటే ఇంక వేరే ఏదైనా కూడా పనులకి మీకు సంబంధించిన ఐడీలని యూజ్ చేసుకోవడానికి అవకాశాలు ఉండొచ్చు. కాబట్టి అలాంటి విషయాలు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి తెలియజేస్తున్నారు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ దినార్ మన భారతదేశం రూపీస్లో సుమారుగా $273.24 ఉంది. బంగారం విషయానికి వచ్చినట్లయితే బంగారం ధర ఇవాళ ఉదయం 23 దినార్ల 951 పిలుసుకొని ఉంది. అయితే ఇవాళ సాయంత్రానికి మళ్ళీ అది స్వల్పంగా పెరిగింది. మాలియాలో ఉన్న సూకల్ వత్యాలటువంటి షాప్ నెంబర్ 121లో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 24 దినార్ల 100 పిలుసుకుంది. అదే 24 క్యారెట్ల బంగారం అనగా బిస్కెట్ల రూపంలో బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 26 దినార్ల 250 పిలుసుకుంది. సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్. రేపు రాత్రి 9 గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. అందరికీ సెలవు. జై హింద్. హాయ్ అండి, నేను మీ సద్దాం హుసేన్. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్.